ఏం కాలమో ఏమో అర్థమైతలేదుల్లా. జోరుగా ఆనలు పడాల్సిన టైంలో బొట్టు కూడా పడకపాయే. బగ్గ చలి పెట్టాల్సిన చలికాలంలో ముందే ఎండలు చాలాయే. ఫిబ్రవరి నడుమిట్లనే గర్మీ పెరిగింది తాపకు. ఇక మార్చిలో ఇంకింత జోరు పెరిగింది. కానీ అది ఏందో గాని 2 రోజులు సంది ఎండ కాక జరంత తగ్గింది. వాతావరణం చల్లబడ్డది. ఆడాడ శినుకులు రాలినాయి. పట్నంలో ఉండేటోళ్లకు మంచిగానే అనిపిస్తుండొచ్చు కానీ ఊర్లల్లా గిట్లున్నది పరిస్థితి. పట్నంలా పొద్దుముకి శినుకులు రాలినే ఆడాడా. బగ్గ ఎండలు కొట్టాల్సిన టైంలో ఆనబడే వరకు నిమ్మల పడ్డరు పబ్లిక్. రోడ్ల మీద దందాలు చేస్తోళ్లకు జరంత తిప్పలైంది. హైదరాబాద్ ఇట్లుంటే ఊర్లల్లా ఆగమాగముంది. అటు ఎండిన పంటలు, ఇటు ఒరిగిన చేన్లు. ఓ దిక్కు నీళ్లు లేక ఆగమైతే ఇంకో దిక్కు షెడుపు ఆనలతోని నష్టం. హాయితరం ఊర్లల్లా గాలి దుమారం పెట్టి రాళ్ల వానలు పడితే పంటలు ఆగమాగం. ఆదిలాబాద్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి 7 జిల్లాలల్లో షెడుపానలతోని బగ్గనే నష్టమైంది. వరి మక్కలు ఒరిగినాయి, పసుపు దడిచింది, మామిడి పిందెలు రాలినాయి. పొలం ఇప్పుడు పొట్టకచ్చే దశ మంచిగా ఈనింది. పొలం ఈన మొక్కు రాళ్ళనవాడి బాగా ఇదైపోయింది, నష్టమైపోయింది సార్. ఇప్పటికే 50,000 ఖర్చు పెట్టిన కేజీల దానికంటే లాగొడుకు. ఫస్ట్ కొంచెం రేట్ మంచిగా ఉన్నది కాబట్టి రైతుల్లో సంతోషంగా అనిపిస్తుంది. అకాల వర్షం వల్ల కొమ్ము కొంచెం ఖరాబ్ అవుతుంది కాబట్టి ఇట్లా రైతులకు వర్షం చాలా నష్టం చేసింది. ఇంకో 3-4 రోజులు గిట్లనే షెడుపు ఆనలు పడే కోపున్నదట. ఆనల నష్టం ఇట్లుంటే నల్గొండ జిల్లా మిర్యాలగూడల బోర్లల్ల సుక్క నీళ్లు కూడా వెళ్తలేవు. వరి చేన్లు ఎండిపోయే వరకు అగ్గి పెట్టిండ్రు రైతులు. పెట్టుబడి 40,000 అన్ని అప్పులు తెచ్చుకొని పెట్టుకున్నాం. మేము సొంత పొలాలు కూడా కావు. నీళ్లు లేని కాడ అట్లా, అంతో ఇంతో నీళ్లున్న కాడ ఇట్లా. యాసంగి వ్యవసాయం అంటే కష్టాలకు ఎదిరితే ఉన్నది.